జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని, పవన్ కళ్యాణ్ కాకుండా వేరొకరు పోటీ చేస్తే వారికి పల్లకి మోసే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూటిగా తేల్చి చెప్పేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు చేబ్రోలు హైవే వద్ద ఉన్న తన గెస్ట్ హౌస్ లో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. కూటమిలో భాగంగా అవసరమైతే జనసేన పార్టీ తరపున కాకినాడ ఎంపీగా, తాను పిఠాపురం ఎమ్మెల్యేగా తంగళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేయవచ్చంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయకపోతే టీడీపీ తరపున తాను పోటీలో ఉండడం ఖాయమని, చంద్రబాబు నాయుడు కూడా తనకు ఇదే చెప్పారని ఖరాఖండిగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే రక్తం దారబోసి మేము కార్యకర్తలు 24 గంటలు పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా పంపుతాం. అంతేగాని వేరే ఇతర వ్యక్తులు ఎవరు వచ్చినా సరే పల్లకి మోయడం జరగదు. మా తెలుగుదేశం పార్టీ ప్రకారం మేము పోటీలో ఉంటాం. ఒక పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి వారికి గౌరవంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారిని భుజాల మీద ఎక్కించుకొని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తారు. అది ఇంకా మిగిలిన వారిని ఎవరైనా ఈ పిఠాపురం నియోజకవర్గం ఇప్పటికే అలసిపోయింది. మోసి పరిస్థితి ఉండదు. క్లారిటీ. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది తూచా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ మొన్న నియోజకవర్గ సమావేశంలో అందరూ కూడా చేతులెత్తి గెలిపిస్తాం అని తెలియజేయడం జరిగింది. ఇది విషయం. ఓకే, పొత్తు ధర్మంలో చేసి తీరవలసిందే. మేము ఆల్రెడీ పనిలో ఉన్నాం. ఆయన కోసం మా టీం తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా పనిచేస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళమని ఆయన కోరుకోవట్లేదు. ఆయన ఇక్కడే ఉంటే ఇక్కడే పోటీ చేసి మంచి మెజార్టీతో గౌరవంగా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. వేరే వ్యక్తులు మొయ్యాలి అనుకున్నప్పుడు మొయ్యడానికి పిఠాపురం కుటుంబం సిద్ధంగా లేదు. ఆయనకి ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ నేనే పోటీ చేస్తాను, అది చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్ళిన రోజే చెప్పారు. అది వాస్తవాలు.